మన ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి లూకా రాసిన సువార్త 24వ అధ్యాయము 49వ వచనాన్ని ఒకసారి చదువుదాం. నా తండ్రి వాగ్దానము చేసినటువంటి మీ మీదికి పంపుచు ఉన్నాను. మీరు పై నుండి శక్తి పొందే వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పెను. మీరు పై నుండి శక్తి పొందే వరకు నిలిచి ఉండుడి అని వారితో చెప్పెను. యేసు ప్రభువారు ఏం చెప్పారు? నిలిచి ఉండుడి. చెప్పండి, అందరు చెప్పండి. నిలిచుండి అంటే ఎవరో లేచి నిలబడుతున్నారు, ఆ నిల్చుంటాం కాదు. యేసయ్య చెప్పినటువంటి మాట నిలిచి ఉండుడి. ఆమెన్. యేసుక్రీస్తు వారు సిలువ వేయబడి సమాధి చేయబడి 3వ దినమున పునరుత్థానుడయ్యాడు. పునరుత్థానము తరువాత ఆయన 40 దినములు వారికి తనను తాను కనపరుచుకుంటూ వచ్చారు. సజీవుడుగా కనపరుచుకుంటూ వచ్చారు. అంటే యేసయ్య శిష్య బృందం అందరూ కూడా యేసు ప్రభువారు ఏమైపోయారో అనుకుంటూ ఉన్నారు కదా. అందుకే ప్రభు ఏం చేశారంటే, నేను సజీవుడుగా ఉన్నాను అని కనపరుచుకోవటానికి 40 దినములు ఆయన ఈ భూమి మీద ఉన్నారు. పునరుద్ధానుడైన తర్వాత సజీవుడుగా తన శిష్యులకు కనపరుచుకున్నారు. 11 సార్లు ఆయన ప్రత్యక్షమయ్యారు. ఆ తర్వాత ఆయన ఆరోహణమయ్యారు. పునరుత్థానం వేరు, ఆరోహణం వేరు. పునరుత్థానం అనగా మరణము నుండి, సమాధి నుండి తిరిగి లేవడం పునరుత్థానం. ఆరోహణము అనగా తండ్రి యొద్దకు కొనిపోబడుట, అనగా ఇక భూమి మీద నుండి ఆయన వెళ్ళిపోయినటువంటి సందర్భాన్ని ఆరోహణం. ఆయన మరలా తిరిగి రాబోతున్నారు, అది మనము 2వ రాకడ అని పిలుస్తూ ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు వారు ఆరోహణమయ్యేటువంటి సందర్భంలో ఆయన తెలియజేసినటువంటి బహుశా అది చివరి మాట అని నేను అనుకుంటూ ఉన్నాను. యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 7 మాటలు ఉన్నాయి. అవి కాకుండా ఈ 40 దినాల్లో యేసుక్రీస్తు వారు అనేక సార్లు ఆయన శిష్యులతో మాట్లాడుతూ వచ్చారు. ఆ మాట్లాడుతూ వచ్చినటువంటి మాటలలో ఇది చివరి మాట అని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ మాట చెప్పిన తర్వాత ఆయన ఆరోహణమయ్యాడు అని గ్రంథకర్తలు రాస్తూ ఉన్నారు. లూకా సువార్త 24వ అధ్యాయము చివరి అధ్యాయము, అలాగే అది చివరి మాటలు. 49వ వచనములో యేసయ్య పలికిన మాట కనబడుతుంది. ఆ తర్వాత గ్రంథకర్త రాస్తున్నాడు. ఆయన ఆ విధంగా బేతనీ వరకు వారిని తీసుకుని వెళ్ళి, ఇది నేరేషన్, చేతులెత్తి వారిని ఆశీర్వదించి అక్కడి నుండి ఆయన ఆరోహణమయ్యారు అనేది అది గ్రంథకర్త రచించినటువంటి మాటలు. సో యేసుక్రీస్తు వారు పలికిన చివరి మాట మనకి అర్థమవుతుంది ఏంటంటే, యేసయ్య చెప్పిన చివరి మాట ఏమిటి అనగా మనం చదువుకున్నాం. మరొకసారి చదువుతారా? మీరు పట్టణములో నిలిచి ఉండుడి. చెప్పండి ఈ మాట, అందరూ చెప్పండి. మీరు నిలిచి ఉండుడి. నేను ఇంకా పర్టికులర్ గా చివరి మాట నిలిచి ఉండుడి అనేటువంటి మాటను ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. కాబట్టి నిలిచి ఉండుట ఈరోజు మన అంశం. చెప్పండి, మన అంశం ఏంటి? నిలిచి ఉండుట. ఈ లోకములో ఎవరైనా సరే స్థిరంగా నిలబడడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. స్థిరపడడం, రిమైన్ అవడం, నిలిచి ఉండడం,
ఒకవేళ బ్యాలెన్స్ అనుకోవడం, లేకపోతే ఆ పరిస్థితుల్లో ఆ మనిషి నిలదొక్కుని ఉండడం అనే అంశం అందరికీ చాలా ఇష్టమైనటువంటిది, ప్రాముఖ్యమైనటువంటిది. ఏదైనా స్థిరంగా నిలిచి ఉండాలని ప్రతి ఒక్కరం కోరుకుంటాం. అది జీవితం కావచ్చు, ఒకవేళ అది ఒక వ్యవస్థ కావచ్చు, ఒక సంఘం కావచ్చు, ఒక సమాజం కావచ్చు, ఏదైనా కూడా ఒక కంపెనీ కావచ్చు, అది నిలదొక్కుకోవాలి, నిలబడాలి, స్థిరంగా ఉండాలి అనేది ప్రాముఖ్యమైన అంశంగా ఉంటుంది. యేసుక్రీస్తు వారు కూడా ఆయన ఈ లోకంలోనికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి దేవుని రాజ్యాన్ని ప్రకటించి దేవుని రాజ్యం యొక్క సంస్థాపన కొరకై శిష్య బృందాన్ని తర్బీదిచ్చిన తర్వాత, వారందరికీ ఆ బాధ్యతలు అప్పగించిన తర్వాత ప్రభువారు తెలియజేసింది ఏంటంటే, మీరు నిలిచి ఉండండి, మీరు నిలబడి ఉండండి, స్థిరముగా ఉండండి. మీరు నిలిచి ఉండుట అనేది దేవునికి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. యేసుక్రీస్తు వారు తెలియజేసిన ఈ మాటను మనం ఆధారం చేసుకొని, యేసుక్రీస్తు వారు ఈ మాట 3 సందర్భాల్లో తెలియజేశారు. శిష్య బృందంతో ఆయన మాట్లాడుతూ 3 సార్లు ఈ మాటను ఆయన తెలియజేసిన సందర్భాల్ని ఈరోజు మనం గుర్తు చేసుకోబోతున్నాం. మన జీవితాల్లో కూడా మనము స్థిరంగా నిలిచి ఉండడం అనేది దేవుని సంకల్పం అయి ఉన్నది. దేవునికి స్తోత్రం. సో మనం నిలిచి ఉండుట అనేది మొట్టమొదటిగా గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు తెలియజేసిన మొదటి సందర్భాన్ని గుర్తు చేసుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయమును గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు తెలియజేసిన ఒక మంచి మాట 4వ వచనాన్ని చదువుదాం. నా యందు మీరు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉంటాను. తీగ ద్రాక్షావల్లిలో ఉంటేనే గాని తనంతట తాను ఎలాగున ఫలించదో, అలాగే నా యందు నిలిచి ఉండువారు కూడా ఫలిస్తారు. కాబట్టి మొట్టమొదటిగా మీరు నిలిచి ఉండండి. మీరు నిలిచి ఉంటే ఫలిస్తారు. మొదటిగా యేసు ప్రభు వారు తెలియజేసింది ఏంటంటే, మీరు నిలిచి ఉంటే మీ జీవితాల్లో ఫలిస్తారు. మీరు ఫలభరితంగా ఉండాలంటే, ఫలభరితమైన జీవితాన్ని కలిగి ఉండాలంటే, మీ జీవితాలు ఫలించాలంటే, కుటుంబం ఫలించాలంటే, మన యొక్క ఆలోచనలు ఉద్దేశములు సఫలంగా ఉండాలి అని అన్నట్లయితే మీరు నా యందు నిలిచి ఉండండి. యేసు ప్రభు వారు తెలియజేసిన మొదటి సందర్భం ఏంటంటే, ముందు నాలో మీరు నిలబడండి. సో వి మస్ట్ బి ఇన్ క్రైస్ట్. యేసు క్రీస్తులో ఉండడం. ప్రభు కోరేది ఏంటంటే, మీరు నాలో ఉండండి, నాలో అంటుకట్టబడండి. ఎలా నిలిచి ఉండాలో యేసుక్రీస్తు వారు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. నేను నిజమైన ద్రాక్షావల్లిని, మీరు తీగలై ఉన్నారు. కాబట్టి తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే, తీగ ద్రాక్షావల్లిలో, చెప్తారా? తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉండాలి. చెప్పండి, ఎక్కడ నిలిచి ఉండాలి? ఈ తీగ అనేది ద్రాక్షవల్లిలో నిలిచి ఉండాలి. ఎప్పుడైతే ద్రాక్షవల్లిలో తీగ నిలిచి ఉంటుందో, సస్టైన్ అవుతుందో, రిమైన్ అవుతుందో, దానిలో నిలబడి ఉంటుందో, అప్పుడు మీరు బహుగా ఫలిస్తారు. అందుకని అంటాడు, మీరు తీగ ద్రాక్షవల్లిలో ఉంటే అది బహుగా ఫలిస్తుంది. సో ఒక వ్యక్తి ఫలించడం, బహుగా ఫలించడం,
ఒకవేళ ఫలిస్తున్నానని మనం అనుకోవచ్చు, కానీ బహుగా ఫలించాలంటే ఇప్పటి వరకంటే ఎంత ఫలించామో ఇంకా మనం ఎక్కువగా ఫలించాలంటే మనము యేసయ్యలో నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్రం. సో ఎందుకనగా ఈ లోకములో యేసయ్యలో నుండి బయటికి వెళ్ళేటువంటి పరిస్థితులు ఎన్నో ఎదురవుతూ ఉన్నాయి. యేసు క్రీస్తును విడిచిపెడదాం అనే పరిస్థితులు ఎన్నో ఎదురవుతూ ఉన్నాయి. యేసు క్రీస్తులో నుండి మనలను బయటికి తీసుకొని వెళ్ళేటువంటి వాతావరణాలు, పరిస్థితులు మన జీవితాల్లో ఎన్నో చూస్తూ ఉన్నాం. అందుకనే ప్రభు చెప్తూ ఉన్నాడు, మీ జీవిత కాలం అంతటిలో కూడా శిష్య బృందమా, మీరు ఎప్పటికైనా సరే నాలో నిలిచి ఉండండి. పరిస్థితులు ఎలా వచ్చినా కూడా మీరు కట్ అయిపోవద్దు, మీరు దీనిలో నుంచి బయటికి వెళ్ళొద్దు, మీరు ఇందులోనే నిలబడి ఉండండి, నాలోనే నిలిచి ఉండండి, నాతోనే మీరు నిలిచి ఉండాలి. అప్పుడు మీరు ఫలిస్తారని ప్రభు తెలియజేస్తున్నాడు. ఏ విధంగా ఫలిస్తాం? యేసయ్యలో ఉంటే ఎలా ఫలిస్తామో తెలుసా? మీరు అడిగేవన్నీ కూడా ప్రభు మీకు అనుగ్రహిస్తాడు. 5వ వచనం నుండి చదివినట్లయితే, నేను ద్రాక్షావళిని, తీగలు మీరు, ఎవరు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమి కూడా చేయలేరు. ఎవరైనాను నా యందు నిలిచి ఉండిన ఎడల వాడు తీగవలే ఉండని ఎడల, నాలో ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడును. 7వ వచనం చదివినట్లయితే, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. మొదటిగా ఫలిస్తారు. రెండవది, మీరు అడిగినది పొందుకుంటారు. ఎప్పుడు? మీరు నా యందును నా మాటలు మీ యందును నిలిచి ఉండాలి. క్రీస్తులో ఉండడం అనగా, యేసు క్రీస్తు వారిలో ఉండడం అనగా, యేసు క్రీస్తు వారిలో ఉండడం అంటే చాలా సార్లు మనం అనుకుంటాం, నేను యేసయ్యలోనే ఉన్నాను కదా అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ యేసయ్యలో ఉండడం అంటే ఆయన మాటలు మనలో ఉండాలి. మనము క్రీస్తునందు ఉన్నాము అన్నట్టే, అలా చెప్పాలి అన్నట్లయితే, మనము క్రీస్తులో ఉన్నాము లేక క్రీస్తు మనలో ఉన్నాడు అనుకున్నట్లయితే అది ఎలా కనబడుతుందనగా, ఆయన మాటల ప్రకారం జీవించడం, ఆయన చెప్పినది చేయడం. ఎప్పుడైతే అలా జీవిస్తామో ఆ పరిస్థితులు మనల్ని ఫలింపజేస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. అందుకనే ఎలా నిలబడాలో యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనములో చెప్తూ ఉన్నాడు, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నాకు శిష్యులు అనబడతారు. కాబట్టి మీరు నా వాక్యములో నిలిచి ఉండాలి. యేసుక్రీస్తు వారిలో ఉండడము, యేసుక్రీస్తు వారిలో ఉండడం అంటే ఎలా ఉండాలి? క్రీస్తు వారిలో ఉంటే ఫలిస్తాం. యేసుక్రీస్తు వారిలో ఉంటే ఆయన మనం అడిగేవన్నీ ఇస్తాడు. అయితే ఎలా ఉండాలి యేసుక్రీస్తు వారిలో? యేసుక్రీస్తు వారిలో ఉండడం అనగా ఆయన వాక్యములో నిలిచి ఉండడం. చెప్పండి, యేసుక్రీస్తు వారిలో ఉండడం అంటే ఎలాగా? వాక్యములో నిలవాలి. అనగా వాక్యం ఏం చెప్తుందో వాక్య ప్రకారం జీవిస్తున్నామా? దేవుని వాక్యము మనకేం బోధిస్తుంది? వాక్య పద్ధతులు ఎలాగున్నాయి? దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు? దానిని అనుసరిస్తున్నామా లేదా అని వాక్యానుసారంగా జీవించడం, అది మనం క్రీస్తులో ఉన్నామని తెలుస్తుంది. రెండవదిగా గమనించినట్లయితే ఆయన ప్రేమలో మనం నిలిచి ఉండాలి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో 9వ వచనం 10వ వచనం చదివినప్పుడు, తండ్రి నన్ను ఎలాగున ప్రేమించెను, నేను కూడా మిమ్మల్ని అలాగే ప్రేమించాను, కాబట్టి మీరు నా ప్రేమ యందు
నిలిచియుండుడి. నా ప్రేమయందు మీరు నిలిచి ఉండుడి. ఎవరైతే దేవుని ప్రేమలో నిలిచి ఉంటారో, అనగా దేవుణ్ణి ప్రేమించగలుగుతారో, దేవుని ప్రేమ మనలో ఉంటుందో, దేవుని ప్రేమలో నిలిచి ఉండడం అంటే దేవుని ప్రేమను కలిగి ఉండడం. దేవుడు ఏ విధంగా లోకమును ప్రేమించాడో, దేవుడు ఏ విధముగా వ్యక్తులను ప్రేమించాడో, దేవుడు ఏ విధంగా మనుషులను ఎలా ప్రేమించాడో, ఆ ప్రేమ ఏ వ్యక్తిలో ఉంటుందో ఆ వ్యక్తి యేసు క్రీస్తులో ఉన్నవానికి గుర్తుగా కనబడతాడు. ఏదో నన్ను నేనే ప్రేమించుకుంటాను, నా ఇష్టం వచ్చినట్లు ఉంటాను అనుకుంటే అది దేవుని ప్రేమగా. యేసు క్రీస్తు వారు తెలియజేసినటువంటి ఈ లోకములో యేసు క్రీస్తు వారు ఇంత గొప్పవాడు అవటానికి గల కారణం, ప్రపంచమంతా కూడా ఆయనని గొప్పవాడు అని చెప్పుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆయన ప్రేమ తత్వం. ఏమిటి ఆ ప్రేమ తత్వము అంటే, ఏ వ్యక్తి అయినా ఈ భూమి మీద ఉన్న మనుషుడు మొదట దేవుణ్ణి ప్రేమించాలి, తర్వాత పొరుగు వారిని ప్రేమించాలి. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. నీ దేవుణ్ణి ఎలా ప్రేమించాలి? తండ్రిలాగా ప్రేమించాలి. యేసుక్రీస్తు వారి లోకములో ఉన్నప్పుడు తన శిష్యులకు ప్రార్థన నేర్పించారు, పరలోకమందున్న తండ్రి. సో దేవుణ్ణి ఒక తండ్రిలాగా ఫీల్ అవ్వండి. ఆయన మనకు తండ్రి కాబట్టి తండ్రిని ఏ విధంగా ప్రేమిస్తారో ఆ విధంగా మీరు ప్రేమించండి. అలాగే మనము దేవుణ్ణి ప్రేమించడం అంటే, ఆయన ప్రేమలో నిలిచి ఉండడం అంటే, ఆ 9-10 వచనాల్లో చెప్పబడిన రీతిగా మనం గమనించినట్లయితే ఆయన ప్రేమలో మనము నిలబడాలి. అట్టివారు దేవుని ప్రేమలో నిలిచాము అని తెలుస్తుంది. నీ పొరుగు వారిని నీవు ప్రేమించాలి. పొరుగు వారిని ప్రేమించడం అంటే, యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఎవరు నా పొరుగు వారు అని ఒక వేదాంతి అడిగారు. యేసు ప్రభు అన్నాడు, నీ పొరుగు వాడు ఎవరు అని చెప్పడానికి ఒక మంచి సమరయుడు అనే ఆ గొప్ప ఉదంతాన్ని ఆయన తెలియజేశారు. మంచి సమరయుడు అనగా ఆయన ఆ వ్యక్తిని, ఎవరైతే ప్రాణాపాయంలో ఉన్నారో, దొంగల చేతిలో దొరికాడో, అతనికి సంబంధం లేకపోయినా, అతడు బంధువు కాకపోయినా, స్నేహితుడు కాకపోయినా, ఎరిగిన వాడు కాకపోయినా, తన సొంత గ్రామం కాకపోయినా, అతను కష్టములో ఉన్నాడు కాబట్టి అతనికి నేను సహాయం చేయాలి అని ఏ వ్యక్తి అయితే సహాయపడ్డాడో అతనే నీ పొరుగువాడు. అతనే నీ పొరుగువాడు. నీ ఎదుట ఎవరైతే కష్టంలో ఉన్నారో, దుఃఖంలో ఉన్నారో, బాధల్లో ఉన్నారో అట్టి వారిని ప్రేమించడం. కనుక ఎవరైతే ఇలాంటి ప్రేమను కలిగి ఉంటారో ఆ ప్రేమ గలవారు యేసులో ఉన్న వారికి సాదృశ్యంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. నేను యేసయ్యలో ఉన్నాను అన్నట్లయితే దానికి సాదృశ్యం ఏమీ లేదు. మనము దేవుని ప్రేమిస్తున్నాం, దేవునిలాగే మనుషుల్ని ప్రేమిస్తున్నాం. మనం ఎలా ప్రేమించుకుంటున్నామో అలాగే మనం ఎదుటి వారిని ప్రేమిస్తాం. ఎవరైతే అలాంటి ప్రేమ గల వారిగా ఉంటారో వారు క్రీస్తులో నిలిచిన వారు అవుతారు. ఎప్పుడైతే అలా క్రీస్తులో నిలబడతామో మన జీవితాలు ఫలింపులోనికి వస్తుంటాయి. దేవునికి స్తోత్రం. మీరు బహుగా ఫలిస్తారు. మీరు ఒక మంచి ఫలభరితమైన జీవితాన్ని కలిగి ఉంటారు. మీరు ఫలించడం అంటే ఎలాగో తెలుసా? చాలా మందికి అర్థమయ్యేది ఏంటంటే, ఫలించడం అంటే నేను అభివృద్ధి చెందుతాను అని అనుకుంటారు. అభివృద్ధి చెందుతావు బాగుంది, కానీ ఆ అభివృద్ధి నిలిచి ఉంటుందా? నిలకడగా ఉంటుందా? సస్టైన్ అవుతుందా? నీ తర్వాత కూడా అభివృద్ధి నిలబడుతుందా? నీ తర్వాత కూడా స్థితిగతులు ఉంటాయా? ఆ విధంగా మనం స్థిరపడాలని యేసుక్రీస్తు వారు కోరుతున్నాడు. అందుకని క్రింద వచనాల్లో 15వ అధ్యాయం యోహాను సువార్తలు అంటాడు, నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. ఎందుకో తెలుసా? మీరు ఫలించుటకును మీ ఫలాలు నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. దేవునికి స్తోత్రం. మన దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంది జస్ట్ మనం అభివృద్ధి చెందడానికి, మనం బాగుపడడానికి, మనం మేలు పొందడానికి, మనం ఏదో వృద్ధి చెందడానికి మాత్రమే కాదు.
మన ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకుంది మన ఫలాలు నిలిచి ఉండేలాగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. సో అనగా మనం ఈ రోజు ఎంత ఫలించామో ఈ ఫలము అలాగే నిలబడి అనేకులకు దీవెనకరంగా ఉండేలాగా దేవుడు మనలను ఫలించాలని కోరుతున్నాడు. నమ్మితే దేవుని స్తోత్రం. నేను ఇలాగే కాదు, నేను ఇంకా అనేకులకు దీవెనకరంగా ఉండాలి. చెప్పండి మీ పక్కన వాళ్ళకి చెబుతున్నా ఈ మాట, నేను ఇలాగే కాదు, నేను ఇతరులకు దీవెనకరంగా ఉండాలి. సో ఒక వ్యక్తి నిలిచి ఉండండి అని యేసుక్రీస్తు వారు తెలియజేసిన మొదటి మాట ఏమనగా క్రీస్తులో నిలిచి ఉండాలి. మొదటిది ఏంటి చెప్పండి? క్రీస్తులో నిలిచి ఉండాలి. రెండవదిగా క్రీస్తుతో నిలిచి ఉండాలి. చెప్పండి రెండవది ఏంటి? క్రీస్తులోనా క్రీస్తుతోనా? క్రీస్తుతో. సో విత్ క్రైస్ట్, యేసు క్రీస్తు వారితో ఉండడం, ఆయనతో ఉండడం. చాలా సార్లు మనం మొదటి మెట్టులో ఉంటాం. నేను యేసు క్రీస్తులో ఉన్నాను, భక్తిగా ఉన్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, దేవుని వాక్యం చదువుకుంటున్నాను, చర్చికి వెళుతున్నాను, క్రమంగానే ఉంటున్నాను, నేను నా కుటుంబం మంచిగానే ఉంటున్నాం. ఎస్, దట్స్ గుడ్, చాలా మంచిది. మనం క్రీస్తులో ఉండడం చాలా మంచిది. కానీ యేసుక్రీస్తు వారు నిలిచి ఉండుడి అని చెప్పినటువంటి రెండవ మాట ఏమిటి అని అంటే లూకా సువార్త 22:28 మీరు నా శోధనలలో నాతో కూడా. చెప్పండి ఎవరితో కూడా? అందరూ చదువుదామా? చెప్పండి. నాతో కూడా, నా శ్రమలలో నాతో కూడా. నాతో నాలోనా నాతోనా? నాతో అంటే క్రీస్తు వారితో, యేసయ్య వారితో కలిసి ఉండడం, యేసయ్యతో కలిసి మాట్లాడడం, యేసయ్యతో కలిసి సహవాసం చేయడం, యేసయ్యతో కలిసి ప్రయాణం చేయడం, యేసయ్యతో కలిసి ప్రార్థన చేసుకోవడం, యేసయ్యతో కలిసి నడవడం, యేసయ్యతో కలిసి సేవ చేయడం, యేసయ్యతో కలిసి భోజనం చేయడం, యేసయ్య ఎక్కడుంటే అక్కడ ఉండడం, అది ప్రభువుతో కూడా ఉండడం. యేసుక్రీస్తు వారు తన శిష్య బృందాన్ని ఒక రోజున ఇలాగే కూర్చొని పెట్టి మాట్లాడుతూ ఉన్నాడు. అది గురువారము రాత్రి, అనగా శుక్రవారం సిలువ వేయబడేటువంటి ముందు రోజు రాత్రి. ఆయన మాట్లాడుతూ శిష్య బృందంతో మాట్లాడుతున్నాడు. శిష్య బృందమా, మీరు చాలా గొప్పవారు. ఎందుకు అనంటే మీరు నా శ్రమలలో నాతో కూడా ఉన్నారు. ఫుట్నోట్లో ఏమని రాయబడింది చూడండి, 1వ నంబర్ వేసి ఉంటుంది అక్కడ. నా శ్రమల్లో మీరు నాతో ఉన్నారు. శ్రమ వచ్చినప్పుడు మీరు నాతో నిలబడ్డారు. ఈ లోకములో ఎవరైనా మనము హ్యాపీగా ఉన్నప్పుడు మనతో ఉంటారు, మనం మంచిగా ఉన్నప్పుడు మనతో ఉంటారు, మన ఆరోగ్యంతో ఉన్నప్పుడు మంచిగా మనతోనే ఉంటారు, ఆర్థికంగా మంచిగా ఉన్నప్పుడు మనతో ఉంటారు, మనం హ్యాపీగా అన్ని విధాల వర్ధిల్లుతున్నప్పుడు మనతో ఉంటారు. కానీ మనకి కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు ఎవరు కూడా మనతో నిలిచి ఉండలేరు. ఎంత గొప్పవాడైనా, ఎలాంటి వ్యక్తులైనా ఆ సమయంలో ఎవరు మనతో ఉండలేరు. అందుకనే యేసుక్రీస్తు వారు వారిని బాగా గమనిస్తున్నాడు. ఈ శిష్యులు ఇన్ని సంవత్సరాలు నన్ను వెంబడిస్తున్నారు, కానీ రొట్టెలు పంచినప్పుడు బాగానే ఉన్నారు, అద్భుతాలు చేస్తున్నప్పుడు బాగానే ఉన్నారు, నాతో ఉన్నారు, నాతో నడుస్తున్నారు, నాతో తింటున్నారు, నాతో మాట్లాడుతున్నారు, నాతో సహవాసం చేస్తున్నారు, బాగానే ఉంది. కానీ నాకు శ్రమలు వచ్చినప్పుడు ఎలా ఉంటారు వీళ్ళు అని గమనిస్తూ ఉన్నాడు. యేసయ్య అందరినీ గమనిస్తూ ఉంటాడు. శ్రమ వచ్చినప్పుడు ఎలా ఉన్నారో గమనించాడు కనుకనే శిష్యులతో చెప్తున్నారు, శిష్యులారా మీరు నా శ్రమల్లో నాతో ఉన్నారయ్యా, మీరు నాతో కూడా నిలబడ్డారు, నాకు కలిగిన శ్రమలన్నింటిలో మీరు నాతో నిలిచి ఉన్నారు. కాబట్టి మీరు నాతో నిలిచి ఉన్నందుకు మీకేమిస్తున్నానో తెలుసా? మీరు నాతో ఉన్నందుకు మీకు ఇచ్చేటువంటి బహుమానం. ఆ క్రింద వచనాలు మీరు చదివినట్లయితే 29-30 వచనాల్లో, నా తండ్రి రాజ్యములో
నా తండ్రి యొక్క రాజ్యములో దేవుడు నాకు సింహాసనమును నియమించినట్లుగా నేను కూడా నా రాజ్యములో మీకు సింహాసనాన్ని ఇవ్వబోతున్నాను. దేవునికి స్తోత్రం. నాతో కూడా కలిసి 12 సింహాసనములు కలిగినటువంటి వారై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చబోతున్నారు. దేవునికి స్తోత్రం. ఎవరైతే యేసు క్రీస్తులో ఉన్నారో, యేసు క్రీస్తులో ఉండడం మాత్రమే కాకుండా క్రీస్తు శ్రమలలో యేసు క్రీస్తు వారితో కూడా యేసయ్యను విడిచిపెట్టకుండా, యేసయ్య సహవాసం వదిలిపెట్టకుండా, యేసయ్య మాటలు విడిచిపెట్టకుండా యేసయ్యతో ఉండడం అనేది యేసయ్య కోరుకుంటున్నాడు. అది చూస్తూ ఉన్నాడు, అబ్జర్వ్ చేస్తున్నాడు. ఎప్పుడెప్పుడు నన్ను వదిలిపెడుతున్నావో, ఎప్పుడెప్పుడు నన్ను విడిచి దూరం అయిపోతున్నావో, నాతో ఉండలేకపోతున్నావు. నాలో ఉన్నావు బాగానే ఉంది, నన్ను నిద్ర బానియటం లేదు, నాకు బాగానే ప్రార్థన చేస్తున్నావు, నాకు బైబిల్ బాగానే చదువుకుంటున్నావు, నీ భక్తి నువ్వు బాగానే మెయింటైన్ చేస్తున్నావు, బాగానే ఉంది. కానీ నాతో ఉంటున్నావా, నా శ్రమలో ఉంటున్నావా, నా కష్టములో ఉంటున్నావా, నా ఇబ్బందులలో ఉంటున్నావా, నేను శ్రమించినప్పుడు నీవు నాతో ఉన్నావా? గమనిస్తున్నాడు యేసయ్య. గమనించిన తర్వాత యేసు ప్రభు వారు ఓ మంచి సర్టిఫికేట్ ఇచ్చారు. మీరు నాతో ఉన్నారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనం పాటలు పాడుకుంటాం, యేసయ్య నువ్వు మాతో ఉన్నావు అని భలే సంబరంగా పాడుకుంటాం. నీవు నాలో ఉన్నావు, నాకు దిగులు లేదు. ఇదే యేసయ్య పాడితే పాడగలడా మన గురించి? అరే సుదర్శనం, నువ్వు నాతోనే ఉన్నావు, నాకు ఇంక అసలు భయమే లేదు అని పాడగలడా యేసయ్య? ఏమో ఈడి మొహం ఉంటాడో ఓడతాడో కూడా తెలియదు అన్నట్టుగా ధైర్యంగా పాట పాడగలడా యేసయ్య మన గురించి? అలాగే నువ్వు నాలోనే ఉన్నావురా, నువ్వు బహుగా ఫలిస్తావు, నాకు దిగులే లేదని యేసయ్య పాడగలుగుతాడా? మనమైతే పాడుకుంటున్నాం, యేసయ్య నాతో ఉన్నావు, యేసయ్య నాలో ఉన్నాడు. యేసయ్య ఖచ్చితంగా ఉంటాడు. మీరు నా యందును నా మాటలు మీ యందును నిలిచి ఉన్న ఎడల నేను మీ యందు నిలిచి ఉందును. మీరు నాలో ఉంటే నేను మీలో ఉంటాను. మరి యేసయ్యతో, యేసులో మాత్రమే కాదు, యేసయ్యతో శిష్య బృందాన్ని యేసయ్య గమనిస్తున్నాడు. వాళ్ళను చూచి ఆఖరి రోజు, లాస్ట్ డే, ఇక శుక్రవారం ఆయన సిలువ వేయబడతారు. ఆ రోజు చెప్తున్నారు, ఎస్, మిమ్మల్ని బాగా అబ్జర్వ్ చేశాను నేను. మీరు నన్ను శ్రమల్లో నన్ను వదిలిపెట్టలేదు. శ్రమల్లో ఆయన బాధలు ఆయన పడతాడులే, ఈ కష్టం నేను పడలేను, ఈ బాధ నేను పడలేను, ఇంత ఉంటుంది అనుకోలేదు, ఇంత కష్టం ఉంటుంది అనుకోలేదు, ఇంత ప్రాణం మీదకి వస్తుంది అనుకోలేదు, ఇంత ఇబ్బంది ఉంటుంది అనుకోలేదు. యేసయ్యను నమ్ముకుంటే ఏదో బాగుంటుంది అనుకున్నాను, కానీ ఇంత కష్టంగా ఉంటుంది, ఇంత అసలు నా వల్ల కావటం లేదు, ఇది నేను మెయింటైన్ చేయలేకపోతున్నాను, 2 బ్యాలెన్స్ చేయలేకపోతున్నాను, ఈ తక్కెడలో నేను అదో ఇది బ్యాలెన్స్ చేయలేకపోతున్నానని తక్కెడ దగ్గర కూర్చొని బాధపడుతుంటే, బ్యాలెన్స్ చేయలేకపోతున్నాం, కష్టపడుతున్నాము, చాలా బాధగా ఉంది అనుకుంటున్నాం. కానీ యేసయ్య తన శిష్యులను గమనించాడు. ఎస్, యు ఆర్ వెరీ బిలవ్డ్ టు మీ, నాకు చాలా ప్రియమైన వాడిగా కనబడుతున్నారు మీరు. ఎందుకు అనంటే మీరు నా కష్టములో శ్రమలో నాతో కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం. మీరు నాతో నిలబడ్డారు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా. ఒక శుక్రవారం రోజు యేసయ్య ఎన్ని శ్రమలు ఎదుర్కొన్నాడో అవన్నీ ఒకరోజు మేము ధ్యానం చేశాం. యేసు క్రీస్తు వారు ఎన్ని శ్రమలు పడ్డాడో, ఆ శ్రమల్లో శిష్యులు ఎలా ఫాలోఅప్ చేశారో, ఆ శిష్యు బృందం వారు యేసయ్యను ఏ విధంగా వెంబడించారో, ఆ శ్రమల్లో ఏ విధంగా వెంబడించారో అవన్నీ ధ్యానం చేశాం. అవన్నీ యేసయ్య చూశాడు. చూసిన తర్వాత అంటున్నాడు, మీకోసం నేను ఏమి ఇవ్వాలా అని ఆలోచిస్తున్నాను. నా శ్రమలో, ఇంత కష్టములో, ఇంత ప్రయాసపడుతున్నారు, నాతో ఇంత కష్టపడుతున్నారు, వీళ్ళకి ఏమి ఇవ్వాలి అని ఆలోచిస్తే యేసయ్యకు అర్థమైన ఒకే ఒక విషయము, ఆయన హృదయపూర్వకంగా తన శిష్యులకి ఇవ్వాలనుకున్నటువంటి విషయం ఏంటి అని అంటే, ఆ బ్లెస్సింగ్ ఏంటి, ఆశీర్వాదం ఏంటంటే, శిష్యులందరితో చెప్తున్నాడు, శిష్యులారా, మీరు నా శ్రమలో నాతో ఉన్నారు కాబట్టి నేను మీకు ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను.
ఏమిటంటే, నేను దేవుని కోసం ఎంత శ్రమ పడితే, నా తండ్రి కోసం ఎంత శ్రమ పడితే నాకేమిచ్చాడు తెలుసా? సింహాసనం ఇచ్చాడు. రానున్న దినాల్లో నేను ఆ సింహాసనం మీద కూర్చోబోతున్నాను. నా తండ్రి నాకు ఒక సింహాసనాన్ని ఇచ్చాడు. నేను వెళ్ళిన తర్వాత సింహాసనాధీనుడు అవుతాను. అయితే మీరు నాతో పాటు కష్టపడ్డారు, నాతో శ్రమించారు, నాతో పాటుగా నా లెవెల్లోనే మీరు కష్టపడ్డారు, నా కోసం ఎంతో కష్టపడ్డారు, నాతో నిలబడ్డారు, శ్రమలో, కష్టములో, నిందలో, అవమానాల్లో నాతో నిలబడ్డారు. కాబట్టి నా తండ్రి నాకు ఇచ్చిన సింహాసనం ఏదైతే ఉందో అది ఒక్క సింహాసనం కాదు, 12 సింహాసనాలు ఏపిచ్చేస్తా. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఈక్వల్ హానరింగ్, ఈక్వల్ స్టాండర్డ్స్, ఈక్వల్ స్టేటస్. నా తండ్రి నాని ఏ స్టేటస్లో పెడతారో, నా తండ్రి ఏ స్థానంలో ఉంచుతారో అదే స్థానంలో మిమ్మల్ని కూడా ఉంచాలనుకుంటున్నాను. ఎందుకనగా మీరు నా శ్రమలలో కూడా నిలిచి ఉన్నారు. దేవునికి స్తోత్రం. నా శ్రమలలో నాతో నిలబడ్డారు. నేనెంత ప్రయాసములో ఉన్నానో నాతో ఉన్నారు, ఎంత అవమానంలో ఉన్నారో మీరు నాతో ఉన్నారు, నేను ఎంత బాధించబడ్డానో ఆ బాధలో మీరు కూడా ఉన్నారు, ఎన్నిసార్లు నేను తరమబడ్డానో అప్పుడు కూడా మీరు నాతో ఉన్నారు, ఎన్నిసార్లు నేను పారిపోయానో అప్పుడు కూడా మీరు నాతో ఉన్నారు. అరే ఈయనేంట్రా, ఈయనే పారిపోతున్నాడు, మనం ఏంట్రా అనుకోలేదు. మీరు నిలబడ్డారు, నాతో నిలిచి ఉన్నారు. గెత్సేమనే తోటలో కూడా యేసు ప్రభు వారు ఆయన ప్రార్థన చేసేటప్పుడు మత్తయి సువార్త 26:38 అంటాడు, మీరు నాతో మెలకువగా ఉండండి అని తెలియజేశాడు. ఒకవేళ మెలకువగా లేరు కానీ యేసయ్య గెత్సేమనే తోటలో ప్రార్థిస్తున్నప్పుడు యేసయ్యతో కూడా వారు కష్టపడ్డారు. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 19:25-26 చూసినప్పుడు యేసు క్రీస్తు వారు సిలువ వేయబడినప్పుడు అందరూ ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయారు, కానీ యేసు క్రీస్తు వారి శిష్యుల్లో ఒకడైన యోహాను అలాగే 4 మరియమ్మలో యేసయ్య సిలువ దగ్గర ఉన్నారు. ఆ సిలువ దగ్గర నిలిచి ఉన్నారు. మీరు నిలిచి ఉన్నారు. యేసయ్య గమనిస్తున్నాడు. ఎవరెవరు నిలదొక్కుంటున్నారు, ఎవరెవరు నిలిచి ఉంటున్నారు, ఎవరెవరు రిమైన్ అవుతున్నారు, ఎవరెవరు నాతో సస్టైన్ అవుతున్నారు, ఎవరు నాతో అడుగులు వేస్తున్నారు, ఎవరు నా శ్రమల్లో కూడా వెంబడిస్తున్నారు అని గమనిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు శిష్యుడైన యోహాను మరియు స్త్రీలు కొంతమంది మరియలు యేసయ్యతో సిలువ దగ్గర ఉన్నారు. అంత భయంకరమైన సిచ్యువేషన్లో కూడా వారు యేసయ్యతో ఉన్నారు. దేవునికి స్తోత్రం. మనక చిన్న కష్టం రాకూడదు. భోజనానికి వెళ్ళేటప్పుడు 100 మంది ఎగబడకూడదు. మనల్ని సపరేట్గా పిలవాలి, పిలిచి పెట్టాలి. అలా కనుక ఉంటే వెళ్ళిపోతాం. భోజనం లేకపోతే చక్కగా హోటల్కి వెళ్ళి భోజనం చేస్తాం. మనం కష్టంలో ఉండలేం, శ్రమలో ఉండలేం, అంత రద్దీలో ఉండలేం. అంత అన్నం కోసం అంత కష్టపడాలా అనిపిస్తుంది. ఈ రేషన్ కోసం అంత కష్టపడాలా? లాక్డౌన్ టైంలో ఉల్లిపాయలు ఫ్రీ అన్నారు. ఫ్రీగా ఉల్లిపాయలు వస్తాయి కదా అనుకొని పోతే ఆ లైన్ ఎంత ఉండేది తెలుసా? మాస్క్ పెట్టుకోవాలి, మనిషికి దూరంగా ఉండాలి, శాంతాడంత దూరం లైన్ ఉంటుంది. ఉల్లిపాయలు లేకపోయినారా నాయన, ఈ ఎండలు ఎవడు నిలబడతాడని వచ్చిన వాళ్ళం లేమా? మనం శ్రమలో ఉండలేం. అది ఉచితం కావాలంటే శ్రమ పడాల్సిందే. సో ఈ శ్రమ లేకుండా కొంతమంది ఏం చేశారు, ఇంటి దగ్గరికే రేషన్, ఇంటి దగ్గరికే అన్ని తీసుకొచ్చి ఇచ్చారు. ఇప్పుడు బాగుంది, ఫస్ట్ బతుకుతా, ఇప్పుడు మీరే రండి అంటున్నారు. మరి శ్రమలోనైనా నిలబడాల్సిందేగా. శ్రమలో నిలబడితేనే దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 20:11 చూసినప్పుడు సిలువ దగ్గర అయితే పర్వాలేదు, సమాధులు తోటకు కూడా వెళ్ళిపోయిందట మగ్దలేని మరియా కొందరు స్త్రీలు ఏం చేశారంటే సమాధి దగ్గరికి వచ్చి యేసయ్య కనబడలేదని వెళ్ళిపోయారు. కానీ మగ్దలేని మరియా అనేటువంటి ఆవిడ మాత్రం యేసయ్య కనబడే వరకు సమాధి బయట నిలిచి ఉండాను. దేవునికి స్తోత్రం. సో నా శ్రమలో మీరు నిలబడ్డారయ్యా, నాతో పాటు మీరున్నారు. ఎంత కష్టమైనా సరే మీరు నాతో ఉన్నారు.
అందుకే నేను మీకు సింహాసనాలు ఇస్తాను. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా యేసు ప్రభు వారు నిలిచి ఉండమని చెప్పింది ఎక్కడ చెప్పండి? యేసు క్రీస్తుల్లో నిలిచి ఉండాలి. చెప్పండి, ఎక్కడ నిలిచి ఉండాలి? రెండవది, యేసు క్రీస్తు వారితో కూడా ఉండాలి. రెండు ఆశీర్వాదమే. మొదటిది, యేసు క్రీస్తుల్లో ఉంటే మనం ఆశీర్వదించబడతాం, ఫలిస్తాం, అభివృద్ధి చెందుతాం. అభివృద్ధి నిలబడి ఉంటుంది అనగా నిలబడి ఉండే అభివృద్ధిని మనం కలిగి ఉంటాం. అలాగే రెండవది, క్రీస్తుతో ఉంటే అనగా క్రీస్తుతో ఆయన శ్రమల్లో ఉంటే అప్పుడు మనకు సింహాసనాలు, యేసయ్యతో సమానమైనటువంటి అనుభూతిలో పరలోక రాజ్యంలో ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. నమ్మితే దేవునికి స్తోత్రం. లూకా సువార్త 24వ అధ్యాయం 49వ వచనం మనం చదువుకున్న వాక్య భాగంలోనికి వద్దాం. మీరు పై నుండి శక్తి పొందుకునే వరకు పట్టణములో నిలిచి ఉండుడి. ఎటు పడితే అటు వెళ్ళిపోవద్దు, ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోవద్దు. మీరు ఒక శక్తి పొందుకోవాలి, వాగ్దానం పొందుకోవాలి. ఇంత శ్రమ పడిన తర్వాత మీరు పొందుకోవాల్సిన ఫలితాన్ని మీరు పొందుకోవాలి. దీని తర్వాత మీరు చెయ్యబోతున్నటువంటి గొప్ప పనికి సంబంధించినటువంటి ఆ పవర్ని, ఆ శక్తిని, ఆ సామర్థ్యాన్ని మీరు పొందుకోవాలి. అది పొందే వరకు కూడా నిలిచి ఉండండి. దేవుడు మనలను వాడుకోవడం కోసం మనకి ఏది ఇవ్వాలనుకుంటున్నాడో ఆ వరము పొందే వరకు, ఆ ఆశీర్వాదం పొందే వరకు, ఆ తలాంతు పొందుకునే వరకు మనము నిలిచి ఉండాలి. కొన్నిసార్లు మనం ఏం చేస్తాం తెలుసా? నిలబడి చివరికి మనకి ఆశీర్వాదం వచ్చే టైంకి వెళ్ళిపోతూ ఉంటాం. అప్పటిదాకా నిలబడతాం, అప్పటిదాకా ప్రయాసపడతాం, అప్పటిదాకా కష్టపడతాం. కానీ ఆ లాస్ట్ మినిట్లో ఏదైతే మనం పొందుకోదగినది ఉన్నదో అది మన దాకా వచ్చేసరికి అప్పుడే వెళ్ళిపోతాం. అరే, ఇప్పుడు దాకా అక్కడే ఉన్నానయ్యా అనుకుంటాం. యేసు ప్రభు చెప్తున్నాడు, ఇన్ని రోజులు నాతో ఉన్నారు, మీరు నాలో ఉన్నారు, ఫలిస్తారు. మీరు నాతో ఉన్నారు, పరలోక రాజ్యంలో మీకు సింహాసనం వస్తుంది. అయితే మీరు నా కోసరం చేయవలసిన పని చాలా ఉంది. అది చేసే వరకు, అది పొందే వరకు, చేయడానికి శక్తి పొందుకునే వరకు పట్టణములోనే నిలిచి ఉండండి. స్కాటర్ అయిపోవద్దు, ఎటుబడితే అటు వెళ్ళిపోవద్దు, విడిపోవద్దు, దూరం అయిపోవద్దు. మీరు కలిసికట్టుగా వాగ్దానం పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. సో మీరు వాగ్దానం పొందాలి. ఎందుకంటే మీరు దీని తర్వాత గొప్ప పని చేయబోతున్నారు. నేను వెళ్ళిపోయిన తర్వాత నా వలే మీరు ఉండబోతున్నారు. నేను వెళ్ళిన తర్వాత నాకంటే ఎక్కువ గొప్ప కార్యాలు చేస్తారని నేను మీకు ముందుగా చెప్పాను. కాబట్టి అది జరగాలంటే, నాకంటే గొప్పవారుగా ఉండాలంటే, నాకంటే గొప్ప పనిని మీరు జరిగించాలంటే, నాకంటే గొప్ప సేవ మీరు చేయాలంటే, నాకంటే గొప్ప స్థితిలో మీరు ఉండాలంటే, నాకంటే గొప్ప శక్తివంతంగా మీరు ఉండాలంటే నిలిచి ఉండండి. ఆ వరాన్ని పొందే వరకు నిలబడండి. మనం ఆ ఆఖరి వరకు ఉంటాం కానీ ఒక్కోసారి లాస్ట్ మినిట్లో వెళ్ళిపోతాం. ఏంటి ఆ వాగ్దానం? శిష్యులు యేసు ప్రభు వారి మాట విన్నారు, నిలబడ్డారు. పట్టణాన్ని వదిలిపెట్టి వెళ్ళాలని అనుకోలేదు. చివరి వరకు కూడా యేసయ్య మాటను గౌరవించారు, నిలబడ్డారు, ఆ పట్టణంలో ఉన్నారు. ఆ పట్టణంలో ఉండడం ఎంత క్లిష్టమైన పరిస్థితో వాళ్ళందరికీ బాగా తెలుసు. ఎందుకంటే యేసయ్యను సిలువ వేశారు. సిలువ వేసిన తర్వాత యెరూషలేము నగరంలో శిష్యులు ఉండడం అంటే ప్రాణాల మీదకి వస్తుంది. అది ప్రాణాపాయము పరిస్థితులు అవి. ఎందుకంటే యేసు ప్రభుని సిలువేశారు, యేసయ్య శిష్యులను ఒక్కొక్కరిని ఏరండ్రా అనేటువంటి పరిస్థితి. ఒకవేళ చంపేస్తారు, దొరికితే నేను అని తెలిసిపోద్ది ఆటోమేటిక్గా. చాలా ప్రమాదం. కానీ పట్టణంలో యేసయ్యేమో పట్టణంలో నిలబడమన్నారు. మనం నిలబడగలమా?
అందుకనే వారు ఎప్పుడు కలుసుకునే రీతిగా ఆ పట్టణంలో ఉన్నటువంటి మేడ గదిలోనికి వెళ్ళిపోయారు. కనిపెడుతున్నారు. యేసయ్యేమో మనల్ని ఇక్కడ ఉండమన్నాడు, ప్రార్థన చేస్తున్నారు. యేసయ్యా మీరు ఉండమన్నారు, వాగ్దానాన్ని పొందుకోవాలని మీరు చెప్పారు, మేము దాని కొరకు ఎదురు చూస్తున్నాం, ప్రార్థన చేస్తున్నారు. అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనములో చదివినప్పుడు, 12 నుండి 15 వచనాలు చదివినప్పుడు, వారు అందరూ కూడా సుమారు 120 మంది శిష్య బృందముతో కూడా కలిసి 120 మంది మేడ గదిలో, నేను రాత్రి కుర్చీలు లెక్కేశాను. ఈ కుర్చీలు లెక్కేస్తే కరెక్ట్గా లోపల ఉన్న వాళ్ళంతా 120 మంది ఉన్నారు, వీళ్ళు ఎక్స్ట్రా ఉన్నారు. అంటే సుమారు ఒక 130 మంది 140 మంది ఈ గదిలో ఉన్నాం. బహుశా అలాగే కరెక్ట్గా ఇంతే రూములో శిష్యులందరూ కూడా కలుసుకొని ఉంటారు. 120 మంది ఆ మేడగదిలో కలుసుకున్నారు. శిష్యులతో కూడా కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ యొక్క దేవుని వాగ్దానం నెరవేర్చబడాలి. ప్రభు చెప్పారు, ఆయనలో మనం నిలిచున్నాం, మనం ఫలిస్తున్నాం, ఆయనతో ఉన్నాం, మనకు వాగ్దానం చేశాడు. మనకు వాగ్దానం చేసినటువంటి ఆ పరిశుద్ధాత్మను మనం పొందాలి. అది పొందాలంటే నిలబడి ఉండాలి. ఎంత ప్రమాదమైనా, ఎంత ఆపదైనా, ఎంత కష్టమైనా, ఎంత అవమానమైనా, ఎంతమంది మన మీదకి వచ్చినా మన యేసయ్య చెప్పాడు గనక మనం నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఆ పట్టుదలతో దేవుని వాగ్దానము కొరకు, పరిశుద్ధాత్మ శక్తి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారో, 2వ అధ్యాయంలో అపోస్తలుల కార్యముల గ్రంథంలో 1 నుండి 4 వచనాలు చూచినప్పుడు, వారందరూ 120 మంది మేడగదిలో కూడి ప్రార్థించుచుండగా పరిశుద్ధాత్మ వారి మీదికి దిగి వచ్చి ఒక్కొక్కరి మీద అగ్ని రూపములో రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమ పరుదా. వారందరి మీద, ఒక్కొక్కరి మీద పరిశుద్ధాత్మ రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారై భాషలతో మాట్లాడటం మొదలు పెట్టారు. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మ వారిని సంధించింది. దేవుని ఆత్మ చేత బలపరచబడ్డారు. దేవుని ఆత్మ వారికి వాక్ శక్తిని అనుగ్రహించేసి భాషలు మాట్లాడటం మొదలు పెట్టారు. దేవునికి స్తోత్రం. వారందరూ భాషలు మాట్లాడుతూ ఉంటే సుమారు 13 దేశాల నుండి, బహుశా 13 కంటే ఇంకా ఎక్కువే ఉండొచ్చు అని అనుకుంటున్నాను. ఎప్పుడైనా లెక్కేసుకోండి. అపోస్తలుల కార్యముల గ్రంథంలో 2వ అధ్యాయంలో అక్కడ ఉన్నటువంటి దేశాలు 9వ వచనం, పార్తీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసొపొతేమియా, యోదయ, కప్పదొకియా, పొంతు, ఆసియా, ఫ్రుగియా, పంపులియా, ఐగుప్తు దేశముల వారు, కురేనే దగ్గర లిబియా ప్రాంతాల వారు, కాపురం ఉన్నటువంటి రోమా వారు, పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదా మత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీలు మొదలైన వారందరూ. ఎంతమంది లెక్కేశారండి? డౌట్గా ఉంది కదా. సో సుమారు 15 మందో 16 మందో 18 మందో దేశాల వారు ఉన్నారు. ఇన్ని దేశముల వారందరికీ కూడా అర్థమయ్యే రీతిగా మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం. వారు భాషలు మాట్లాడుతూ ఉండగా అక్కడ ఉన్న విదేశముల నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా, అరే వీళ్ళు యూదులు కదా, మన భాషలా మాట్లాడుతున్నారు అని అనుకుంటున్నారు. దేవుడు అందరికీ ఎట్టే టైము అన్ని భాషలలో అందరికీ సువార్త ప్రకటించాడు. దేవునికి స్తోత్రం. అందరూ భాషలతో నింపబడి, వరాలతో నింపబడి పై నుండి శక్తి పొందుకున్నారు. ఎప్పుడో తెలుసా? దేవుడు నిలిచి ఉన్నప్పుడు నిలబడ్డారు కాబట్టి. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు మనం అనుకుంటాము, నిలబడండి అంటే ఎంతకాలం నిలబడాలండి, ఎన్ని సంవత్సరాలు నిలబడాలండి? నేను ఈ చర్చికి వచ్చి 10 ఏళ్ళు అయిపోయింది, ఏనాడన్న స్టేజీ మీద నన్ను నిలబెట్టారా? నిలబడు. నువ్వు నిలబడితే, అసలు స్టేజీ మీద నిలబడాలంటే ముందు నాలో నిలబడాలి, నాతో ఉండాలి. ఇవన్నీ లేకుండా డైరెక్ట్గా నన్ను స్టేజీ మీద పెట్టాలంటే ఎలా పెడతారు? నాలో ఉంటే మీరు నేను ఎలా ఉన్నానో అలాగుంటారు. నాతో ఉంటే నేను ఎంత కష్టపడుతున్నానో, నేను ప్రజలతో ఎలా ఉంటున్నానో, ఎవరిని ఎలా రెస్పెక్ట్ చేస్తున్నానో, నేను ఏ విధంగా మాట్లాడుతున్నానో, ఇవన్నీ కూడా నేర్చుకుంటారు నాతో ఉంటే. అప్పుడు మిమ్మల్ని స్టేజీ మీద నిలబెట్టవచ్చు. నాలో ఉండరు, నాతో ఉండరు, కానీ నా స్టేజీ మీద మాత్రం ఉండాలనుకుంటారు కదా. చాలా కష్టం.
ఏ గురువు లేకుండా, ట్రైనింగ్ లేకుండా, తర్బీదు లేకుండా రాలేవు, ఆ స్థితికి రాలేవు. కోరుకోకూడదు. ఉదాహరణకి నేను ఎలా ఉంటానో, నాతో ఉంటే నీకు తెలుస్తుంది. నేను నాతో ప్రయాణం చేస్తే మీకు తెలుస్తుంది. కొన్ని సంవత్సరాలు నాతో గడిపితే, అందుకని అప్పుడప్పుడు చెప్తూ ఉంటా, ఎవరైనా కొన్ని విషయాలు అడిగినప్పుడు ఏమంటుంటాను తెలుసా, మీరు ఒక్క నెల రోజులు మా ఇంట్లో ఉండండి అని చెబుతా. అప్పుడు నేనేంటో మీకు అర్థమవుతుంది. ఇంకా ఏదన్నా పెద్ద సబ్జెక్ట్ అనుకోండి, ఓ సంవత్సరం ఉండండి నాతోటి అని చెబుతా. అప్పుడు తెలుస్తుంది నేను ఎలా ఉంటాను, ఎలా ట్రీట్ చేస్తా, ఈ స్థితికి ఎలా వచ్చాం, ఏ పరిస్థితులు ఎలా ఉంటాం, కోపం వచ్చినప్పుడు ఎలా ఉంటాం. మీకున్న కోపం పాస్టర్ గారికి ఉండదా? డబల్ ఉంటుంది. ఎందుకంటే చిన్న సమస్య కాదు కదా పాస్టర్ గారిదే. 200 మంది సమస్య, 500, 600 మంది సమస్య. ఆయన కోపం రాదా? ఒక 2-3 పిల్లల్ని మెయింటైన్ చేయడానికే రెచ్చిపోయి ఇంట్లో వస్తువులన్నీ పగలగొడతారే, ఆ విధంగా పగలగొడితే 500 మంది 600 మందిని మెయింటైన్ చేసేవాడికి నాకు కోపం వస్తే ఎన్ని పగలగొట్టాలి చెప్పండి? ఒక్క రోజులోనే ఇంట్లో ఉన్నవన్నీ పగిలిపోతాయి. రెండో రోజుకి మళ్ళీ మొత్తం ఇంటి సామాన్లన్నీ కొనుక్కోవాలి. యూ క్యాన్ లెర్న్ విత్ మీ ఇఫ్ యూ స్పెండ్ సమ్ టైమ్ విత్ మీ. యూ క్యాన్ లెర్న్ మెనీ థింగ్స్. జీసస్ సెడ్, నాతో ఉండండి. నాతో ఉన్నారు, మీరు నాతో ఉన్నారు కాబట్టే చాలా నేర్చుకున్నారు. దేవునికి స్తోత్రం. సో యేసు క్రీస్తులో ఉండి యేసు క్రీస్తుతో ఉన్నప్పుడే అప్పుడు దేవుడు వారిని స్టేజ్ మీద నిలబెట్టారు. 1 గంటలోనే 1000 మంది మారు మనసు పొందారు. దేవునికి స్తోత్రం. 1 గంటలోనే మార్పు వచ్చేసింది. అక్కడ చాలా మంది అనుకున్నారు, కొంతమంది వరకడ్డంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎంతవరకు అర్థం అవుద్దో వాళ్ళ విషయాన్ని వాళ్ళు అంతవరకు అర్థం చేసుకుంటారు. కొంతమంది చెవిటోళ్ళు ఉంటారు, వాళ్ళకి ఒక మాట 4 సార్లు వినపడుద్ది. అసలైన వినపడవు కానీ అది అవసరం లేదనుకున్నవి మాత్రం చెవులో పడుతుంటాయి వీళ్ళకి. అదే చెవిటోళ్ళతోటి బాధ. అపార్థం చేసుకుంటాం కొన్నిసార్లు. యేసు ప్రభు, మీరు నా శ్రమలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందుకుంటారు. ఆత్మ పొందుకున్నటువంటి వారందరూ మాట్లాడుతూ ఉంటే అనేకులు రక్షణలో నడిపించబడ్డారు. దేవునికి స్తోత్రం. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారితో నిలిచి ఉందాం. చెప్పండి, యేసుక్రీస్తు వారితో, క్రీస్తులో నిలిచి ఉందాం, క్రీస్తుతో నిలిచి ఉందాం. మూడవది, దేవుని వాగ్దానము పొందే వరకు నిలిచి ఉందాం. దేవుని ఆశీర్వాదం పొందే వరకు నిలిచి ఉందాం. ఇది పొందితేనే ప్రభు కోసం నువ్వు అద్భుతంగా వాడబడగలుగుతావు. దేవునికి స్తోత్రం. ఇంతకాలము మీరున్నారు, బాగానే ఉంది, కానీ శక్తి పొందుకుంటే తప్ప మీరేమి చెయ్యలేరు. శక్తి పొందుకోండి, శక్తి పొందండి. వారు అలాగే నిలబడ్డారు. దే సస్టైన్, దే వెయిటెడ్ ఫర్ ద హోలీ స్పిరిట్. నిలబడ్డారు దేవుని కోసం. ప్రభు చెప్పిన చివరి మాట అదే, మీరు నిలిచి ఉండుడి. చెప్పండి, యేసయ్య చెప్పిన చివరి మాట ఏంటి? నేను అనుకుంటున్నాను అది చివరి మాట అది. ఎందుకంటే లోకా రాసినటువంటి ఆ సువార్తలో దాని తర్వాత ఇంక యేసయ్య మాట్లాడినట్టు లేదు. చివరిగా నిలబడండి. ఎంతకాలం అటు ఇటు పరిగెడతావు? ఎంతకాలం యేసయ్యలో నుంచి బయటికి వెళ్తావు? లేదండి నేను యేసయ్యలోనే ఉన్నాను అంటున్నావు. ఎంతకాలం యేసయ్యతో ఉండకుండా పారిపోతున్నావు? యేసయ్యతో ఉండు. ఒకవేళ నేను యేసయ్యతో ఉంటున్నానండి అనుకున్నావా, యేసయ్య నిన్ను వాడుకునే వరకు నిలబడి ఉండు. యేసయ్య నీకు అవకాశం ఇచ్చే వరకు నిలబడి ఉండు. యేసయ్య నిన్ను వాడుకుంటాడు తగిన సమయంలో. వాడుకోవాలంటే రిమైన్ ఇన్ క్రైస్ట్. ప్రభువులో నిలబడదాం, నిలిచి ఉందాం. వాగ్దానం కొరకు నిలిచి ఉందాం, సమయం కొరకు నిలిచి ఉందాం.
దేవుడు నిన్ను అభిషేకించే వరకు నిలిచి ఉందాం. దేవుడు నిన్ను వాడుకునే వరకు నిలిచి ఉందాం. దేవుడు నీకు అవకాశం ఇచ్చే వరకు నిలిచి ఉందాం. దేవుడు నిన్ను హైలైట్ చేసే వరకు నిలిచి ఉండినట్లయితే ఒక్క రోజులోనే అద్భుతాలు సృష్టించగలుగుతావు. దేవునికి స్తోత్రం. దట్ గ్రేట్ టైమ్ విల్ కమ్ ఇన్ యువర్ లైఫ్. ఒక్క రోజు వస్తుంది, దేవుడు నిన్ను గొప్ప స్థితికి తీసుకొని వెళ్ళేటువంటి సమయం వస్తుంది. ఆ సమయం వరకు మనం కనిపెట్టుకొని ఉందాం. దేవునికి స్తోత్రం. అప్పటి వరకు మనం క్రీస్తులో ఉండాలి, క్రీస్తుతో ఉండాలి. యేసయ్య వాగ్దానము పొందే వరకు నిలిచి ఉందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. యేసయ్యతో ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు నిలిచి ఉండమని చెప్పిన వాగ్దానం మనందరి జీవితంలో నిలిచి ఉండుటకు ప్రభు సహాయం చేయును గాక. మా పరమ తండ్రి, మీకు స్తోత్రాలు. మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన వాక్యమును బట్టి వందనాలు. విత్తబడిన వాక్యం మా హృదయంలో ఫలింప చేయమని ప్రార్థన చేస్తున్నాం. కూడి వచ్చిన భక్తులను దీవించండి ప్రభువా. మేము నీలో నిలిచి ఉండి, మీతో నిలిచి ఉండి, మీ వాగ్దానము పొందే వరకు నిలిచి ఉండి, ఈ లోకములో శిష్యులందరూ ఈ విధంగా ఆశీర్వదించబడ్డారు. మేమును ఫలించి వాడబడేటువంటి వారిగా ఉండుటకు దీవించుమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి.